ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇగో కుక్కను పోలను కుక్కలు ఉండొచ్చు, కానీ ఇది అచ్చుగుద్దినట్టు మా బంటిగాడిలాగే ఉంది తెలుసా. నీకు బుర్ర మీద జుట్టే లేదనుకున్నా, లోపల గుజ్జు కూడా లేదని ఇప్పుడే అర్థమైంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? మీదేమో మగ కుక్క, మాదేమో ఆడ కుక్క. అది చాలదా ఈ కుక్క వేరు మీ కుక్క వేరని చెప్పడానికి? అమ్మా, వాళ్ళతో గొడవెందుకు? అంత అనుమానంగా ఉంటే ఆ డ్రెస్ తీసి చూసుకోమను. అది ఆడకుక్కో మగ కుక్కో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ అనుమానం కూడా తీరిపోతుంది కదా. అట్టగే చెక్ చేస్తాను. నాకేమైనా భయమే ఏంటి? ఆ? ఏ, 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 ఏ. అట్టుకో సిస్టరు. ఏయ్, ఆగండి. ఛీ! ఏయ్, అమ్మా. ఏయ్, ఏంటండి అన్యాయం? ఒక సిగ్గు మనుషులకే ఉంటుందా, జంతువులకు ఉండదా? పైగా ఇది ఆడది, దాని డ్రెస్ తీసేసి దాన్ని అవమానిస్తారా? ఏటేటేటి కుక్క కూడా సిగ్గుంటదేటి? కుక్క అయితే ఇది మాత్రం జీవి కాదా? చూసిన నిర్వాహకం చాలు, ఇక ఇక్కడి నుంచి పండి. అలాగే వెళ్తాం, కానీ ఇది మా కుక్కని తెలియాలి. ఆ తర్వాత మీ అందరికీ మూడుతుంది. జాగ్రత్త. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. వెళ్ళండి. మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడమే గొప్ప, పైగా డైలాగ్ ఒకటే. పా. అలాగే పోతాం. మైథిలి, ఈ కుక్క మా కుక్క కాకూడదని దేవుడికి మొక్కుకో, లేదంటే చిక్కుల్లో పడతాం. ఆ, పోండి చూసాంలే. అమ్మయ్యా, మా ప్రతి ఒక్కడి కన్ను నా కుక్క మీదే. ఈసారి నీ జోలికి ఎవరన్నా రావాలి, ఒక్కొక్కరి ప్రాణం తీసేస్తాను. అమ్మా, నువ్వు చెప్పేది 100% నిజమేగా? ఈ కుక్క మీ ఫ్రెండ్ కుక్కేగా? ఎన్నిసార్లు చెప్పాలే? పాడిందే పాటరా పాచిపుల్ల భద్రయ్య అని అందరూ అదే పాట పాడుతున్నారు. సమాధానం చెప్పలేక చస్తున్నాను. ఛీ! అమ్మేదో మళ్ళీ కొంప ముంచేలానే ఉంది. భగవంతుడా, ఇల్లు మారిన తర్వాతైనా నా భార్య బుద్ధి మారుతుందేమో అనుకున్నాను. మారకపోగా అక్కడికంటే ఈ ఇంటి దగ్గరే ఎక్కువ నేరాలు చేస్తోంది. అయినా ఏ జానకమ్మ గారి కంటపడకుండా తప్పించుకోవాలని ఊరికి దూరంగా ఉన్నానో అదే జానకమ్మ గారి ఇంటి ముందుకు తెచ్చిపెట్టింది. ఇప్పుడు బయట తిరగలేను, అలా అని ఇంట్లోనూ దాక్కోలేను. ఎంతకాలం ఇలా జైలు జీవితం అనుభవించాలో అర్థం కావట్లేదు స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.